ప్రియులైన వారా, ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలను మనం ఇప్పుడు చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎన్నో క్రిస్మస్ వర్తమానాలు మనం విని ఉన్నాం. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్న అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. ఆన్సర్స్ చాలా క్రిస్మస్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తెలిసిన సమాధానాలు చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఒకటి. ఇంకా ఎందుకు వచ్చాడు? లేఖనాలు, తన గురించి రాయబడిన లేఖనాలు అన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. ఇంకా యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాలు దాదాపుగా ఒక 10-15 వరకు కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ఉంటాను. క్రైస్తవులమైన మనకే క్లారిటీ లేదనుకో, లోకంలో వాళ్ళు క్రిస్మస్ అంటే ఏమనుకుంటారు? షాపింగ్ మాల్స్ అనో జ్యువెలరీ షాపులకు తప్ప ఎవరికి క్రిస్మస్ ఉండదు, అన్నా కదా? ఒరిజినల్ ఇంటెన్సిటీ ఏమిటి? యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణాలు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి 3 వచ్చినాయి ఆన్సర్లు. ఒకటి జ్ఞాపకం చేస్తాను. చాలా 10-15 చెప్పాను అంతకుముందు. ఒకటి జ్ఞాపకం చేస్తాను. అదేమిటి అని అంటే, ఇక్కడ ఒక మాట లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన మాట. అదేమిటి అని అంటే 8-9 వచనాల్లో, లూకా సువార్త 2వ అధ్యాయం 8-9. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. క్రిస్మస్లో అందరూ సంతోషంగానే ఉన్నారు. 2 భయపడ్డారు క్రిస్మస్ వర్తమానాలకు సంబంధించి. వాళ్ళు ఎవరు అనంటే, ఒకటి, దేవదూత తమకు ప్రత్యక్షమైనప్పుడు జకరియా భయపడిపోయాడు. మందిరంలోనే దేవదూత ప్రత్యక్షం అవగానే, ఆయన యాజకుడు, పరిచర్య చేసేవాడే, కానీ దేవదూత లోపల కనపడగానే భయపడిపోయాడు. ఎందుకంటే దేవదూతల్లో ఎవరికి ఎప్పుడు అంత ఈజీగా కనపడిన సందర్భాలు లేవు. ఎస్పెషల్గా మలాకీ తరువాత క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రవక్తలు లేరు, దేవుని మాటలు లేవు, దేవుని యొక్క వాక్యం ఇక ఎవరికి కూడా బయలుపరచబడలేదు. అలాంటి పరిస్థితుల్లో సడన్గా దేవాలయంలో ధూపవేదిక దగ్గర కుడివైపున దేవదూత కనపడినప్పుడు ఆయన భయపడిపోయాడు. ఎందుకు ఆయనకు కూడా క్రిస్మస్కి లింక్ పెట్టామంటే, దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. దేవుని కంటే ముందు ఆయన రావాలి కాబట్టి ఆయనను పంపించాడు వారి ఫ్యామిలీ ద్వారా. తర్వాత రెండవది చూసినట్లయితే, దేవుడు మాట్లాడినప్పుడు ఇంకెవరు భయపడిపోయారు? మరియా. వీళ్ళందరూ కూడా అసలు ఏమిటి, ఎందుకంటే దేవదూతలు ఈ లోకానికి అంత ఈజీగా వచ్చేవాళ్ళు కాదు, కానీ వీళ్ళు భయపడ్డారు.
గొర్రెల కాపర్లు కూడా ఇక్కడ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే వాళ్ళు కూడా అక్కడ మామూలు వెలుగు కాదట, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. అందువల్ల ఇంత గొప్ప వెలుగుకి అందరూ కూడా భయపడిపోయారు. సడన్గా ఇక్కడ ఏం లైట్ లేదు, పెద్ద వెలుగు వచ్చింది అనుకోండి. ఇక్కడ మనకే సంబంధం లేకుండా పెద్ద వెలుగు వస్తే ఏమనుకుంటాం, ఇదేమిటి అసలు ఏమి సంబంధం లేదు కదా, ఎలా వెలుగు వచ్చిందని అందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు, భయపడవచ్చు. సహజంగా భయమే వచ్చింది. ఎందుకంటే ఏం జరగబోతుందో ఇక్కడ, ఏం జరగబోతుందో అనేటువంటి భయం సహజంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి ఇక్కడ అంటే, ఒక గొప్ప వెలుగు, దేవుని యొక్క ప్రకాశం అంతా కూడా దూతల వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఓ పెద్ద వెలుగు వారిని ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, యోహాను తన సువార్తలో ఒక మాట చెప్తాడు. అటువైపు నుండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. యోహాను సువార్త మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయండి. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ మాట రాయబడి ఉంది. 1వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండా ఉండెను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఏమిటి అంటే వెలుగు. ఎవరు వెలుగు ఇక్కడ? వెలుగు అంటే ఎవరు ఇక్కడ? వెలుగు ఈ లోకానికి వచ్చింది. అంతకుముందు లోకములో వెలుగు లేదు. అంతకుముందు లోకములో మనుషుల పాపములకు పరిహారము లేదు. మనుషులు చేసిన పాపమునికి క్షమాపణ కావాలి అంటే ఏమర్పించాలి? బలులు అర్పించాలి. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బలి అర్పించుకుంటూ పోతే ఎన్ని పాపాలు చేసి ఉంటాము, దేవుణ్ణి ఎన్ని సందర్భాల్లో బాధ పెట్టుంటాం. మరి ఎన్ని బలులు అర్పించాలి ఒకసారి చెప్పండి. ఇలా బలులు అర్పించే పని లేకుండా ఆయనే ప్రాయశ్చిత్త బలియాగం అవడానికి లోకానికి వచ్చాడు. ఓవరాల్గా ఆయనకున్న ఉద్దేశం ఏమిటి అనంటే, ఆయన వెలుగై ఉన్నాడు. ప్రభు చెప్పాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. నేను లోకాన్ని వెలిగించడానికి వచ్చాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, వెలుగై ఉన్న దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. అయితే అక్కడ విషయం ఏమిటి? ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చూసారా, ఈ వెలుగు ఎందుకు వచ్చింది లోకంలోనికి? ఎందుకు వచ్చిందంటే అక్కడే ఆన్సర్ ఉంది. 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ప్రతి మనుష్యుడికండి. అందుకే బైబిల్ చెప్తుంది, అందరికీ శుభవార్త ఇది. ఇదిగో మనుషులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని బైబిల్ చెప్తుంది. అందరికీ శుభవార్త. ఎందుకంటే అందరినీ వెలిగించాలని దేవుడు వచ్చాడు. అందరి కోసం, ఒక జాతి కోసం రాలా, ఒక కులం కోసం రాలేదు, లేదా కేవలం ఒక మతానికి సంబంధించో ఒక దేశానికో సంబంధించి కాదు, కానీ లోకంలో ఉన్న మనుషులందరినీ వెలిగించాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనుషుని వెలిగించాలి. ఒకవేళ యేసు ప్రభు రాలేదనుకో, ఒకసారి ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేది ఆలోచన చేయండి. ఒకసారి యేసు ప్రభు లేడు, ఇప్పటికీ పరిస్థితి ఏమిటి? మనుషుల భక్తి జీవితం ఏమిటి? మనుషులకి మోక్షము, ముక్తి, నిత్య జీవము, పరలోకము ఇవన్నీ ఎలాగొచ్చేవి? నో ఛాన్స్, వచ్చేదే లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా, తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపడం ద్వారా మనకి ప్రభు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏమిటి అంటే క్రిస్మస్ ద్వారా నిత్య జీవము అనేటువంటి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఎవ్రీవన్, ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించును. అది ఆయన ఎందుకు అనుగ్రహించాడు ప్రభు మనకి అంటే, తండ్రి ప్రతి వాడికి నిత్య జీవం కావాలి, ప్రతి వారు వెలిగించబడాలి. చీకట్లో ఉంది లోకం,
ఈ సమాజం చీకటిలోను, చీకటి ఆచారాలతోనూ, చీకటి సంబంధమైన విషయాలతో ఉంది. దేవుడు ఈ లోకానికి వెలుగు ఇచ్చాడు. వెలుగు అనేది ఎంత ప్రభావతంగా ఉంటుందో చెప్పండి, అవునా కదా? వెలుగు. ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ వేసాం. ఈ లైట్ లేకపోతే నేను మీకు కనపడతానా? ఏదో ముఖం ఆకారం కనపడిద్ది కానీ స్పష్టంగా కనపడలేం. ఈ లైట్ లేకపోతే ఈ ఫోన్ కెమెరాల్లో అయినా అసలు ఎక్కడా కూడా ముఖం సరిగా కనపడదు. ఈ లైట్ ఏం చేస్తుందంటే స్పష్టంగా కనపడేలా చేస్తుంది, క్లియర్గా. ప్రభువైన యేసు కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, చీకటిలో నడుస్తున్నటువంటి మనుషులకు ఏం చేశాడంటే, ఆయన ఒక దారిని చూపించడానికి వచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, పరలోకపు మార్గము. పరలోకానికి మనందరం వెళ్ళాలి అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. అలాంటి ఆ గొప్ప ధన్యత ఈరోజు మనకు దొరికింది. అది చాలా సంతోషించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ఏమని? యేసు ప్రభు గురించి ఎవరినైనా వెళ్ళి అడగండి, హిందువుని అడగండి, క్రిస్టియన్స్ని అడగండి, ముస్లిమ్స్ని అడగండి, ఎవరిని అడిగినా కానీ లోకంలో యేసు ప్రభు గురించి ఎవరు చెప్పినా అందరూ మంచిగా చెప్తారు. ఎవరన్నా చెడు చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎవరు చెప్పరు. దుర్మార్గంగా ఉండేటువంటి వాళ్ళు కూడా చివరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గులైనా కూడా ఏం చెప్తారంటే యేసు ప్రభు యొక్క మార్గము అనుసరణీయము. నిన్న గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, అన్ని పేపర్లకు పంపించారు. ఆయన మార్గము శాంతి మార్గము, అది అనుసరణీయము. ఇంకెవడ మార్గం అన్న అనుసరణీయమని ఎప్పుడన్నా చెప్పారా? చెబుతారా? చెప్పరు. అంటే వాళ్ళకి తెలుసు ఇది వెలుగు అని. అనుసరణీయము అంటారు కానీ నేను అనుసరిస్తానని చెప్తారా? ఎందుకని అనుసరించట్లా? అదే బైబిల్ చెప్తుంది, వెలుగు వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించుకోవట్లా, తీసుకోవటం లేదు. ప్రభు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు పుట్టాడు? ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు నేడు పుట్టెను. ఎప్పుడు? నేడు. రైట్. ఈ దినం ఆయన ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది పుట్టి? ఆయన ఎప్పుడో పుట్టాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసినవన్నీ కూడా చేసి మన కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించి చివరికి ఆయన సజీవుడై తిరిగి లేచి మరలా వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన మార్గంలో నడవాలి. ఆ వెలుగుని ఎంతమంది తీసుకుంటున్నారు? ఈరోజు అందరూ కూడా వెలుగని చెప్తున్నారు, గొప్పది అని చెప్తున్నారు. మహాత్ములు అనబడిన వారు అందరూ, పెద్దవాళ్ళు, గొప్ప ఫిలాసఫీ కలిగినటువంటి వాళ్ళు, పెద్ద తత్వవేత్తలు కూడా యేసు ప్రభు గురించి చాలా మంచి మాటలు చెప్పారు. కానీ ఫాలో అయ్యే విషయంలోనికి వచ్చేపాటికి ఎందుకని కుదరట్లా? ప్రముఖులు మనకు తెలుసు, మన ఇండియాలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఈరోజు చాలామంది యవనస్తులు, లేదా ఎక్కడన్నా కొటేషన్లు అని అంటే ఎక్కువ ఎవరి కొటేషన్లు ఉంటాయి చెప్పరా? స్వామి వివేకానంద యేసు ప్రభు గురించి ఏమన్నాడో ఒకసారి గూగుల్లోనే సెర్చ్ చేయండి. ఆయన దగ్గర ఎప్పుడు 2 బుక్స్ ఉంటాయంట, పర్మనెంట్గా ఆయన బ్యాగ్లో 2 బుక్స్ ఉంటాయి. ఆ 2 బుక్స్లో ఒక బుక్ ఏమిటంటే ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, ది ఇమిటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన అడిగితే యేసు ప్రభు గురించి ఏం చెప్పాడు? యేసు ప్రభు ఆయన కులాలకి మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తికి కూడా నిత్య జీవము అనేదాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు, మంచి గురించి చెప్తా ఉన్నాడు. లోకంలో ఉన్న అందరి టీచర్ల కన్నా, లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నారు కదా ఈ లోకంలో అవి చెప్తారే, ఇప్పుడు బాబాలు, ఆధ్యాత్మిక గురువులు, ఇట్లా చాలామంది పిలువబడతా ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వీరందరికన్నా ఉత్తమమైన వాడు, సత్యమైన వాడు, నిజమైన వాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు వివేకానందకు ఫ్యాన్స్ పెరిగిపోతా ఉన్నారు. ఏం మాటలు చెప్తా ఉన్నాడు రా? వివేకానంద గురువు అయిపోయాడు, వివేకానంద ఫేమస్ అయిపోయాడు. ఆ వివేకానందకే సత్య మార్గాన్ని ఉపదేశించి లేదా వివేకానందను కూడా సరైన మార్గంలో నడిపించడానికి కారణమైన బైబిల్ని కానీ ప్రభువైన యేసుక్రీస్తుని కానీ ఎందుకు అనుసరించట్లేదు మరి ఆయన అనుచరులందరూ కూడా? కారణం ఏమిటి అంటే
యాజ్ యూజువల్గా దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, దేశంలో ఉన్న మత వ్యవస్థ, అలాగే క్రైస్తవ్యం అంటే చిన్న చూపు, ఇలాంటివి చాలా వాళ్ళ మీద ప్రభావితం చూపించాయి. మహాత్మా గాంధీ ఆయన బైబిల్ గురించి ఏమన్నాడు, ఒకసారి ప్రపంచంలో అనేక దేశాలు తిరిగినటువంటి హామ్స్ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఒకసారి ఇండియన్ కాంగ్రెస్ కమిటీలో మాట్లాడుతా ప్రభు గురించి చెప్తూ, నేను యేసు ప్రభువుని నమ్ముతాను, నేను యేసు ప్రభువుని ఫాలో అవుతాను, మీరేమంటారండి అని ఆయన గాంధీజీని అక్కడే ఓపెన్ మీటింగ్లో అడిగారంట. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, గాంధీ చెప్పాడు, ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ బట్ నాట్ యువర్ క్రిస్టియానిటీ అన్నాడు. నేను యేసుక్రీస్తుని నమ్ముతాను, క్రైస్తవ్యాన్ని నమ్ముతాను, కానీ మీ క్రైస్తవుల్ని, యువర్ క్రిస్టియానిటీ, మీ క్రైస్తవ్యాన్ని నేను నమ్మను. మీ క్రైస్తవ్యం అంతా మీరు సంపదలో బికేమ్ రిచ్, సంపన్నులు అవడానికి, మీ లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి, మీకేదో సమస్య ఉంటే అవి తీర్చడానికే మీరు యేసు ప్రభువుని అన్నట్లుగా చూస్తారు, కానీ ఆయన్ని మీరు సరిగా చూడట్లేదు. మీ క్రిస్టియానిటీ సరైనది కాదు. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటా ఉన్నారు, అందరినీ ప్రేమించమని చెప్పారు కదా, మరి అందరినీ సమానంగా ప్రేమించకుండా నల్లవాడికి తెల్లవాడికి అని చెప్పి డిఫరెన్స్ పెట్టారు కదా, నేను నమ్మట్లేదు. ప్రజలను ప్రేమించాలి కదా పాలించేవాళ్ళు, కానీ మమ్మల్ని బానిసలుగా చేశారు కదా, కాబట్టి మీ క్రిస్టియానిటీ, ఈ తెల్లదొరల క్రిస్టియానిటీని నేను నమ్మను అన్నాడంట. మనం నమ్మాల్సింది దొరలను, తెల్లవాళ్ళ, నల్లవాళ్ళ, ఇంకొకళ్ళ అనేది విషయం కాదు, కానీ మనం నమ్మాల్సింది ఎవరిని? యేసుని నమ్మాలి. ఈరోజు కూడా అలాంటి సమస్య ఇలానే ఉంటూనే ఉంది. యేసు ప్రభు బాగానే ఉన్నాడు, క్రైస్తవ్యం బాగుంది, కానీ క్రైస్తవులు అనబడిన వారు లేదా క్రైస్తవ్యాన్ని ప్రకటించబడేటువంటి పాస్టర్లు అనబడే వాళ్ళు సరిగా లేరు, కాబట్టి మేము యేసును వెంబడించం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమంకర అంటే ఏం చెప్పాలి? నీవు దేవుని వెంబడించాలి అని అనుకున్నప్పుడు ఈ వంకరలని అవసరం లేదండి, ఏం అవసరం లా. మనం వెంబడించాల్సింది ఎవరిని? ప్రభువును వెంబడించాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ అది చీకటి దానిని గ్రహింపకుండా. యేసు ప్రభు చింతకాలమైంది, ఎంతమంది గ్రహించుకుంటున్నారు? ఎంతమంది యేసు ప్రభు నా కోసమే వచ్చాడు, నా జీవితాన్ని మార్చడానికి వచ్చాడు, మా కుటుంబాలను ఆశీర్వదించడానికి వచ్చాడని ఎంతమంది గ్రహిస్తున్నారు? చాలా ఫ్యాషన్గా అయిపోతుంది క్రిస్మస్ అనేది, వెరీ ఫ్యాషన్గా మారిపోతూ ఉంది. చాలామంది కూడా అలానే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏం చేయాలి? ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చైనా సరే కొత్తవి కొనుక్కోవాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నాకు అనవసరం, ఇవి నేను కొని తీరాలి అని. అదే ఆ క్రైస్తవ్యం అంటే. ఏదో ఒక రిచ్నెస్ని, ఓ సంపన్నతని చూపించుకోవడం కోసం. బాగా చేశారండి వాళ్ళు, ఆ చర్చి వాళ్ళు ఎంత స్టార్ పెట్టారు, మనం ఎంతది పెట్టాలి? వాళ్ళు ఇది చేశారు, మనం అది చేయాలి. వీటి మీద ఉన్నటువంటి వ్యామోహం, వీటి మీద ఉన్నటువంటి ప్రేమ దేవుని మీద ఉండకుండా పోతా ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆ వెలుగుని మనం రిసీవ్ తీసుకోవాలి, వెలుగులోనికి మనం మారిపోవాలి. ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము కూడా వెలుగవుతాము. ఆయన వెలుగై ఉన్నాడు, మనం ఏమై ఉండాలి? బైబిల్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త ఒకసారి చూడండి, అందరికీ తెలిసినటువంటి మాటే. మత్తయి సువార్త ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరు. చాలండి, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. అంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక వెలుగులాగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా తన ఉత్తరంలో అదే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, లోకమందు జీవవాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె మీరు ఉండాలి అని చెప్పాడు. షుడ్ బి లైక్ ఎ లైట్.
నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. ఎప్పుడు వెలుగుగా మనం మారతాం చెప్పండి? ఆ వెలుగు మన మీద ప్రకాశింపబడి ఆ వెలుగుని మనం తీసుకుంటే మనము కూడా వెలిగించబడాలి. క్రైస్తవ్యం అంటే ఏమిటి అని అంటే క్రీస్తును కలిగి ఉండడం అంటే ఆ వెలుగును మనం కూడా కలిగి ఉంటే ఏమవుతుందంటే వెలిగించబడతాం. క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, ఒక కొవ్వొత్తి వెలగకుండా మిగతా అన్నీ వెలుగుతాయా? ఏం చేస్తుంది ఈ లైట్? ఇంకొక లైట్ని వెలిగిస్తుంది, ఇంకొక దానికి ఇంకొకటి అలా అందరికీ కూడా వ్యాపిస్తుంది. అదండి క్రైస్తవ్యం. యేసు ప్రభు చేసిన పని అది. ఆయన వచ్చి వెలిగించి వెళ్ళిపోయాడు. ఆ ప్రేమ జ్యోతి అలా వెలుగుతుంది. చాలామంది ఆర్పాలని ప్రయత్నాలు చేశారు, పెద్ద వాళ్ళే ప్రయత్నాలు చేశారు, అది ఆర్పబడలేదు. కారణం ఏమిటి అంటే అది నెయ్యితోనో నూనెతోనో వెలిగేది కాదు. ఆయన ప్రేమ పెట్టాడు దాంట్లో. ప్రతి మనుషుణ్ణి ప్రేమించడం అనేది గతంలో ఎన్నడూ లేదు. ఈవెన్ దేవుడు కూడా గతంలో ఏం చేశాడంటే అందరినీ ప్రేమించినప్పటికీ ఒక సపరేట్ పీపుల్ని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీలు అనే వాళ్ళని సమాజంలో తన కొరకు ప్రత్యేకంగా ఉండటానికి ఒక జాతిని, ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తరువాత దేవుని యొక్క ప్రేమ సంకల్పం ఎక్కడ దాకా వెళ్ళిందంటే సరిహద్దులు దాటింది. ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, లోకం అంతటా కూడా ఆయన యొక్క రక్షణ అనేది ఉండాలి. ఎప్పుడు ప్లాన్ చేశాడో తెలుసా దేవుడు? ఎప్పుడు ప్లాన్ చేశాడు? అబ్రహాము అప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇదిగో నీ వలన భూమి మీద ఉన్న సమస్త జనులు, కేవలం ఇశ్రాయేలీలకే అనలా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని చెప్పాడంటే దేవునికి ప్లాన్ ఎప్పుడో ఉంది. సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసం దేవుడు ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ చిన్న చిన్నగా ఫస్ట్ ఒక మనిషి ద్వారా, ఆ తర్వాత ఒక కుటుంబం ద్వారా, ఆ తర్వాత ఒక జనాంగము, ఒక జాతి, ఆ తర్వాత ఒక దేశము, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏమైపోయింది అని అంటే స్ప్రెడ్ అయిపోయి పరిధి పెరిగిపోయి లోకమంతటికి నీ వెలుగునివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వెలుగు మన దగ్గర కూడా వచ్చింది. అయితే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ వెలుగుని? బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏమిటి? ఇందాక మనం చూసాం కదా, వెలుగు ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహింపకుండా ఉండేది. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు తీసుకోవట్లేదు? యేసు ప్రభువుని ఎందుకు అనేకులు ఈరోజు కూడా మంచివాడే గొప్పవాడే కానీ ఎందుకు తీసుకోవడం లేదు? కారణం ఏమిటి? బైబిల్లో చూస్తే యోహాను సువార్త, అక్కడే యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆన్సర్ అక్కడే రాయబడిందండి. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఎందుకు అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది, అందరిని వెలిగిస్తుంది. కానీ మాకొద్దు ఈ వెలుగు అంటున్నారు. కారణం ఏమిటి అంటే ఈ వెలుగులోకి వస్తే ఏమవుతుందంట? క్రియలు మారిపోతాయి. ఎవరైతే వెలుగులో ఉంటారో వారి క్రియలు మారాలి. మారితేనే. మరి మారుతున్నాయా? చేసే పని మారుతుందా? చెయ్యొద్దంటే అదే చేస్తున్నావు, మరి ఎలా మారినట్టు? దేవుడిది వద్దు అంటే అవే పనులు చేస్తూ ఉంటారు, మరి ఎలా మారినట్లు? ఎంతమంది ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలిగిస్తూ ఉన్నాడు, లోకాన్ని వెలిగిస్తూ ఉంటే వీళ్ళు తీసుకోపోవటానికి కారణం క్రియలు మార్చుకోవాలి. క్రియలు ఏమై ఉన్నాయంట? సహజంగా వాళ్ళ క్రియలు చెడ్డవి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే, వెలుగులోనికి వస్తే ఏం చేయాలి? మరి చేస్తున్నావా?
ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. క్రియలు మార్చుకోవడానికి బాధ. ఈ పని చేయొద్దు అంటే ఆ పని చేయకుండా ఉంటాం, బాధ. అందుకని ఏం చేస్తున్నారంటే సింపుల్గా అసలు ఆ మార్గంలో పోకుండా ఉంటే అసలు ఈ గోలే ఉండదు కదా, ప్రభు దగ్గరకు వస్తేనే కదా ఇవన్నీ. అదే ప్రభు దగ్గరకు రాకపోతే నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని ఎవడన్నా చెప్పేవాడు ఉంటాడా? ఉంటారా? అది బాగుంటుందా ఇది బాగుంటుందా? వారి క్రియలు చెడ్డవిగా కనపడకుండా ఉండాలి అని అంటే వీడు మంచోడు అవ్వాలంటే పోకూడదు. అప్పుడు ఏమవుతాడంటే వీడు ఎలాంటి వాడైనా మంచోడే. ఎందుకని? ఈ కొలత లేదుగా, మంచి చెడు అనే కొలత లేదు కాబట్టి ఆడు చెడ్డు క్రియలు కనపడకుండా ఉండడానికి వెలుగు దగ్గరికి రారు. అది సంగతి. క్రైస్తవ్యంలో కూడా అలాగ అనేక మంది ఉండాలనుకుంటున్నారు, కానీ అది కుదరదండి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఖచ్చితంగా మన దగ్గరకు రావాలి. ఆ వెలుగు దగ్గరకు వస్తే మనం వెలుగు అవుతాం. ఆ వెలుగు కొన్ని ఫలాలు ఉన్నాయి, ఇవన్నీ మనం గ్రహించాలి. మనం వెలుగు అవుతామా? మనం వెలుగు అవుతామా? ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒకటి, అపోస్తుల కార్యములో 9వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు గారికి ఏం జరిగింది? అపోస్తుల కార్యములో ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. అతను క్రైస్తవులనే హింసించడానికి దమస్కు ఉన్న యెరూషలేం చాలక నేను దమస్కు కూడా పోతాను, నాకు లెటర్ రాసి ఇవ్వండి అని అడిగాడు. సర్లేని వాళ్ళు దమస్కులో కూడా ఉన్న సైనికులకు లెటర్ రాసి ఇచ్చారు. వీడు మనవాడే, సపోర్ట్ ఇమ్మని రాసిచ్చేసి పంపించాడు. ఆ లెటర్ తీసుకొని క్రైస్తవులు హింసించడానికి, బంధించడానికి, బాధించడానికి వెళ్తూ ఉండగా ఆ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. గొప్ప వెలుగు చుట్టూ ప్రకాశించింది. అంతే. ఆ వెలుగులో ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు. ఎందుకు నన్ను హింసిస్తున్నావు? అవును ప్రియమైన వాళ్ళారా, దేవునికి విరోధంగా ఉన్న వారందరూ దేవుణ్ణి హింసించే వాళ్ళే. సంఘాన్ని బాధ పెట్టేటువంటి వాడిగా ఉన్నాడు సౌలు. ఎప్పుడైతే వెలుగు ఆయన మీద ప్రకాశించిందో అప్పుడు ఆయన ఏమైపోయాడో తెలుసా? ఇప్పుడు వెలుగు వచ్చింది కదా. ఇప్పుడు 13వ అధ్యాయం చూడండి ఒకసారి. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 47వ వచనం చూడండి. పౌలు గారు చెప్తాడు తనకు జరిగినటువంటి విషయాన్ని. అపోస్తుల కార్యములు 13:47. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించను అనేది. చూసారా ఏం చేశాడంట దేవుడు పౌల్ని? ఏం చేశాడు ఆయన్ని? అన్యజనులకు ఆయనను వెలుగుగా, నువ్వు వెలుగుగా మారిపో, నువ్వు అన్యజనులు వెలిగించాలి. వెలుగుగా మారిపోయాడు. ఒకప్పుడు ఏమై ఉన్నాడు? చీకటై ఉన్నాడు, చీకటిలో నడుచుచున్నాడు. ఎప్పుడైతే దేవుని వెలుగు ఆయన మీద ప్రకాశించినదో ఆయన జీవితం మారిపోయింది, ఆయన ఉద్దేశాలు మారిపోయినాయి, ఆయన క్రియలు మారిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు అనే వెలుగు నీ మీద ప్రకాశించబడినట్లయితే నువ్వు ఎలా మారాలి? వెలుగుగా మారాలి. దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా చేయాలని అనుకుంటున్నాడు. నిన్ను వెలుగుగా చేసి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు. నాకు ఈ వెలుగొద్దు అని దూరంగా వెళ్ళిపోతా ఉంటే ఏమవుతాం? అప్పుడు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతామా? ఎవరికన్నా ఉండలేమండి. అందుకే మనం దేవుణ్ణి అడగాలి. వెలుగై ఉన్నాడు దేవుడు, వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. చీకటి ప్రభు రాకమునుపు అంతా చీకటే. ఇప్పుడు ఏమైపోయింది? ఆ చీకటి చిన్న చిన్నగా వెలిగించడం మొదలుపెట్టింది. ఆ చీకటిని దేవుడు మార్చడం మొదలుపెట్టారు మనుషులు. కొంతమందికి ఇష్టంలా, చీకట్లో ఉన్నవాడికి వెలుగు నచ్చిద్దా? బాగా చీకట్లో ఉండి 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 అలవాటు పడినవాడి దగ్గరికి వెళ్ళి చిన్న లైట్ వేసినా కానీ బుక్కుని ఏం చేస్తారు? లైట్ రాగానే కళ్ళు నలుపుకుంటా ఉంటారు, చూడలేకపోతూ ఉంటారు, అడ్డం పెట్టుకుంటా ఉంటారు. అవునా? ఫస్ట్లో ఈ లైట్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పాలి కదా. ఇప్పుడు కరోనా టైం దాదాపు అందరూ లైవ్ వాటికి అలవాటు పడ్డాం. ఇక్కడికి రాగానే లైట్ వేయగానే అసలు కళ్ళు కనపడేవి కాదు, అర్థమయ్యేది కాదు, ఎదుటోళ్ళని ఏం కనపడేది కాదు. తర్వాత ఇప్పుడు దాదాపు ఒకసారి దీని వైపు చూడలేం, కళ్ళతో ఇట్లా చూడలేం. కానీ
ఇక్కడ నిలబడటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది అలవాటు లేకపోతే. తర్వాత అలవాటైపోయింది. అదేం చేసింది? నన్ను చూపిస్తుంది, సరిగా చూపిస్తుంది కదా, ఎంత క్లియర్గా చూపిస్తుందో, అవునా కదా. ఇది వెలుగు మన మీదకు వచ్చినప్పుడు మనము వెలిగించబడతాం, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, వెలుగుగా ఉంటాం. యేసు ప్రభు చేసింది అదే, శిష్యులను వెలిగించాడు, అనేక మందిని వెలిగించాడు. ప్రపంచానికి అందరూ కూడా స్ప్రెడ్ అయిపోయారు, ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి. ఎంతమంది అండి ఈరోజు క్రైస్తవులు? కారణం ఏమిటి అంటే వాళ్ళు నిజమైన పనిలో దిగారండి. హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా, స్తోత్రాలు అని చెప్పుకుంటా, కేకలు వేసుకుంటా ఎగరలా వాళ్ళు. మన వాళ్ళ క్రిస్మస్ అంటే ఇంక ఇదే ఆడావిడిలో ఉన్నారు. ఎప్పుడైనా చూడు క్రిస్మస్ అని అంటే, క్రిస్మస్ వచ్చిందా, ఇది చేద్దాం, పెద్ద స్టార్ కడదాం, పోయినసారి కంటే ఇది చేద్దాం, రంగులు వేద్దాం, ఇవి చేద్దాం, ఈ ఆడావిడి హంగామంతా బాగానే ఉంది. బిజినెస్ లేకపోతే లోక సంబంధమైన ఆర్భాటం, ఇవన్నీ కాకుండా ఇంకా కొత్తగా ప్రభువు నా కోసం వచ్చాడు, నేనేం చేయాలి? ఈ వార్త తెలుసుకున్న మనం ఏం చేయాలండి? ఎప్పుడంటే ఇంకా మార్పు వచ్చేది? కిలోలు క్వింటాలు వండుకుంటున్నారు, తింటున్నారు. ప్రభు చెప్పాడు, నీవు విందు చేయనప్పుడు ఎవరిని పిలవమన్నాడు? మీరు చేసుకొని నన్ను పిలవండి, నేను చేసుకొని మిమ్మల్ని పిలుస్తాను. మరి క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, మరి చేయడం మనం చేస్తున్నామో ఆలోచన చేయండి. చెయ్యాలి, మనం దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి. వెలుగులో ఉన్నటువంటి మనము వెలుగు యొక్క క్రియలు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనం వెలుగై ఉన్నాము, దేవుడు వెలుగులోని తీసుకెళ్ళాడు. యేసు ప్రభు చెప్పిన మాట యోహాను 8:12 ఆయన ఇందాక చూసాం కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. మరి వెలుగ్గా ఉన్నప్పుడు ఇంకొక మాట కూడా అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు అనంటే, యోహాను 8:12 చదువుతున్నాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువగా జీవపు వెలుగు కలిగి ఉండునని వాడితో చెప్పాను. నన్ను వెంబడించేవాడు ఎవడైనా చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. చీకటిలో నడవకూడదు. నేను వెలుగు సంబంధిని అని చెప్పుకొని నువ్వు చీకటిలో ఉంటే నువ్వు వెలుగు సంబంధివి కాదు, చీకటి సంబంధివి. వెలుగులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటారు. మనం ఆ వెలుగును కలిగి ఉన్నామా? ప్రభు యొక్క వెలుగు కలిగి ఉన్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. దేవుని యొక్క వెలుగు మనం ఎక్కువగా తీసుకోవాల్సిన వారమై, ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరం దేవుణ్ణి అడగాల్సింది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కూడా నన్ను వెలిగించుమని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం వెలిగింపబడాలి. వెలిగింపబడితే కొన్ని ఫలాలు ఉన్నాయి. వెలిగింపబడిన వారికి ఉన్న ఫలాల్లో మీరు తర్వాత చూడండి, ఎఫెసీ 5:9 చూస్తారు. అయితే వెలుగు ఫలం ఏమనగా, వెలుగుకి ఫలాలు ఉన్నాయట. ఆ వెలుగు ఫలం ఏమిటి అని అంటే, వెలుగు ఫలము అని బైబిల్ చెప్తుంది. ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభువులో వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనపడుచున్నది. ఉన్నాయండి. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యము, ఈ 3 ఉన్నాయా? మంచితనము, నీతి, సత్యము. ఇది వెలుగు యొక్క ఫలం. మరి మేము వెలుగు అని చెప్పుకుంటా మంచితనం ఉండదు. మనసులు అన్ని కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, అహంభావం ఇవన్నీ పెట్టుకొని నేను వెలుగు సంబంధిని అంటే నువ్వు చెప్పుకోవటం ఉపయోగం ఏముండదు. మనసులో ఎన్ని ఉంటాయి కదా. అప్పుడు మరి ఎప్పుడెప్పుడు ఎలా గుర్తుంటాయో మనుషులకు అర్థం కాదు. అప్పుడు ఇలా అన్నారు, అప్పుడు ఇలా చూశారు, అప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు. ఏం ప్రార్థనలు మీ ప్రార్థనలన్నీ? స్వచ్ఛత ఉండాలి కదా మనసు. క్షమాపణ అడగటం అన్న చేత అయి ఉండాలి, క్షమించడం అన్న చేత అయి ఉండాలి. ఈ 2 లేకపోతే నువ్వు అసలు క్రైస్తవ్యంలో లేనట్టే. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, ఇవి ఉండాలి. ఈ వెలుగు యొక్క ఫలాలు ఇవై ఉన్నాయి. మరి వెలుగులో ఉన్నామా? యోహాన్ అంటాడు కదా, వెలుగులో ఉన్నానని చెప్పుకొని చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోచున్నాడో
ఆడికి కూడా తెలియదు అంట. ఆడికి కూడా తెలియదు. ఎందుకని? ఏమనుకుంటున్నాడు? నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నాడు, నడుస్తున్నాడు. వెలుగులో ఉన్నాను అనుకొని ఎక్కడ నడుస్తున్నాడంట? చీకట్లో నడుస్తున్నాడు. ఎక్కడ పోతాడు చివరికి? వాడికి కూడా తెలియదంట. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకసారి మన జీవితాన్ని ఆలోచించుదాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వెలిగించడానికి వచ్చాడు. ఎవరిని? మీకు లోకమే గుర్తొస్తుంది, మీరు గుర్తు రాట్లా. మనుషులే కాదు, నన్ను లేదా నిన్ను, మనల్ని, లోకాన్ని వెలిగించడం ఇదే. ఇంకంతా వాళ్ళు వీళ్ళు అనుకున్నాం, మళ్ళీ మర్చిపోతా ఉన్నాం. కొంతమంది ప్రార్థన కూడా అంతే, ప్రభువా మేమందరం పాపం చేస్తున్నాం, ప్రభువా మమ్మల్ని క్షమించు అంటారు. మరి ఎవరు చేశారు, ఎవరు చెప్పారో తెలియదు. మేమందరం పాపులమేనయ్యా, అది సెల్ఫ్ అండి. ఎవరికి వాళ్ళు ఒప్పుకోవాల్సింది అది. మేము అనేది వర్తించదు పాపం విషయంలో. నువ్వు చేస్తే నువ్వు ఒప్పుకో. మనుషులందరినీ వెలిగించడానికి వచ్చాడు. ఆ మనుషుల లిస్టులో మనం ఉన్నాం. నేనున్నాను, నువ్వున్నావు. మరింతగా మనం ఏం చేయాలి? వెలిగించబడాలి. మనలో ఉన్న చీకటి పోవాలి. చీకటి పోయి దేవుని యొక్క వెలుగు వస్తే సమస్త విధములైన నీతి, సత్యము, మంచితనం వస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వెలిగిచ్చాడు. క్రిస్మస్ స్టార్ జ్ఞానులకి దారి చూపించి వెలిగించింది. ప్రభు దూత వారి దగ్గరకు వచ్చినప్పుడు వారికి వెలుగు వచ్చింది. గొప్ప వెలుగు. క్రిస్మస్ అంటేనే వెలుగు. 2000 సంవత్సరాలు అయిందండి ఆయన వచ్చాడు. ఇంకా ఉయ్యాలేసి ఓపాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఇచ్చేళ్ళాడు, ఇదిగో వెలుగు ముట్టించాడు. మీరు ఇంకా ముట్టించండి రా బాబు అని. దాన్ని ఆరిపోయకుండా, ఉన్నది ఆరిపోకుండా చూసుకుంటూ వెలిగింపబడి ఇతరులు కూడా వెలిగించాలి. ఇది క్రిస్మస్ యొక్క సందేశం. ఆయన వెలుగై ఉన్నాడు, మనల్ని వెలిగించడానికి వచ్చాడు. ఆలోచన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. మరింతగా మనం వెలిగించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది ప్రభు గురించి మనం ప్రకటించాల్సింది. కాబట్టి అందరూ తల ఉంచి, దేవుడు ఎంతో వెలుగును మనకిచ్చాడు. ఆ వెలుగుని మరి ఎక్కువగా మనం పొందుకొని అనేకులను వెలిగించాలి అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒకసారి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంత గొప్ప త్యాగం చేశాడు, మన కొరకు ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని తలంచుకుంటూ మొదటగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకునే సమయం అండి. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థించండి, ప్రభుతో చెప్పండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేయాలి. వాక్యాన్ని విన్న మనము